కేంద్ర బడ్జెట్లో దేశ ఆర్థిక ప్రగతికి ఉపయోగపడే నిర్ణయాలున్నాయని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. ప్రస్తుతం ఆర్థికంగా 4వ స్థానంలో ఉన్న దేశం త్వరలోనే 3వ స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ ద్వారా దేశ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఇది పీపుల్స్ ఫ్రెండ్లీ బడ్జెట్ అని చెప్పారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యంతో బడ్జెట్ ఉందని తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్తో పాటు అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎంఎస్ఎంఈ వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని రామచంద్రరావు తెలిపారు. బడ్జెట్లో భారతదేశ ఒక ఆర్థిక ప్రగతికి వికసిత భారత వైపు పోయేటటువంటి ఒక నిర్ణయాలు ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ కావచ్చు, ఇటు డిఫెన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీస్ కావచ్చు, అదేవిధంగా హై స్పీడ్ ట్రైన్స్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషనల్ క్లస్టర్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఆయుర్వేదిక్ యూనివర్సిటీస్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం పెట్టినటువంటి యొక్క స్కిల్ సెంటర్స్ కావచ్చు. వీటన్నిటి వల్ల మనం చూస్తూ ఉంటే భారతదేశం ఇప్పటికే మనం ఆర్థికమైన వ్యవస్థలో ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం. త్వరలోనే మనం 3వ స్థానంలో వస్తామని చెప్పేసి కూడా ఈ బడ్జెట్ మనకు చెప్తా ఉంది. దీని ద్వారా తెలంగాణ, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక అనేక ఏదైతే పారిశ్రామికలు ఉన్నాయో, ముఖ్యంగా డిఫెన్స్, ఎంఎస్ఎంఈలు, ఫార్మాలు ఉన్నాయో అవి బాగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినట్టుగా ఎడ్యుకేషన్ సెంటర్స్ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి, ఎందుకంటే బడ్జెట్లో పెట్టారు. ఎక్కడైతే ఇండస్ట్రియల్ జోన్స్ ఉంటాయో అక్కడ కూడా ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టి, స్కిల్ డెవలప్మెంట్స్ పెట్టి, తద్వారా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. ఈ బడ్జెట్ ఏదైతే ఉందో భారతదేశ యొక్క ప్రగతికి, మన ఆర్థికమైన ప్రగతికి, వికసిత భారత్ వైపు పోయేటటువంటి ఒక ఆలోచనతో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి లక్ష్యంతో బడ్జెట్ ఉన్నది. ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఒక మంచి మెసేజ్ కూడా ఉన్నది. దీంట్లో మనం అంతా కూడా డెవలప్ నేషన్గా ఈరోజు మనం పోతున్నాం ముందు. కాబట్టి ఈ బడ్జెట్ని మేము స్వాగతిస్తున్నాం. ఇది పీపుల్స్ ఫ్రెండ్లీ బడ్జెట్, ఎక్కడ కూడా ప్రజల మీద భారం లేదు అనే విషయాన్ని మనం స్పష్టంగా ఈ బడ్జెట్లో చూస్తూ ఉన్నాం.